ఛానలుకి స్వాగతం. ప్రపంచంలో ప్రతి తల్లి తన గర్భంలో సంతానాన్ని ధరించటం ఒక అద్భుతమైన వరంగా భావిస్తుంది. అది ఆడా మగా అనే భేదం దేవుడు నిర్ణయించే విషయం. కాని పురాణాల్లో మాత్రం కొంతమంది స్త్రీలకు పుత్రభాగ్యం ఎందుకు దక్కదని, దానికి కారణాలు ఏంటో విశేషంగా చెప్పబడింది. ఈరోజు మనం తెలుసుకుందాం, పుత్రభాగ్యం దక్కకపోవటమంటే శాపమా లేక అది ఒక దైవ పరీక్ష, ఎటువంటి స్త్రీలకు పుత్రుడు పుట్టే భాగ్యం కలగదు అనే వివరాలు వీడియోలో తెలుసుకునే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. అనసూయాదేవి తన భర్త అత్రి మహర్షికి, ఆమె సత్యవతి, పతివ్రత ధర్మం కోసం త్రిమూర్తులైన బ్రహ్మ, విష్ణు, శివుడు ఆమెను పరీక్షించటానికి బ్రాహ్మణ రూపంలో వచ్చారు. ఆమెను, మేము భోజనం చేయాలంటే నగ్నంగా నువ్వు భోజనం పెట్టాలి అని అడిగారు. ఆమె తన పతివ్రతా శక్తితో వారిని శిశువులుగా మార్చి వారిని తన కుమారులుగా భావించి నగ్నంగా వారికి భోజనం పెట్టింది. తర్వాత వారు సంతోషించి ఆమెను ఆశీర్వదించారు, నీ గృహంలో దైవ సంతానం పుడుతుంది అని. అందువల్ల అనసూయాదేవికి దత్తాత్రేయుడు, చంద్రుడు, దుర్వాసుడు అనే 3 పుత్రులు జన్మించారు. భర్త పట్ల భక్తి కలిగి ఉండటం, సత్యవతిగా ఉండటం, పాతివ్రత ధర్మం కలిగిన స్త్రీకి మాత్రమే పుత్రభాగ్యం దైవానుగ్రహంగా లభిస్తుంది. అందుకే అహంకారం, అవిశ్వాసం, దుర్మనస్సు కలిగిన స్త్రీలకు పుత్రభాగ్యం దూరమవుతుందని పురాణాలు సూచిస్తున్నాయి. అలాగే శబరి అనే స్త్రీకి తన జీవితంలో పిల్లల భాగ్యం లేదు. ఆమె బాల్యంలోనే తపస్సు కోసం అడవికి వెళ్ళింది. కాని రాముణ్ణి చూసి భక్తి మార్గంలో జీవించింది. ఆమెకు పుత్రుడు పుట్టకపోయినా రాముడు స్వయంగా ఆమె గృహానికి వచ్చి ఆమెను మాతృ సమానురాలిగా భావించి ఆశీర్వదించాడు. దీనివల్ల మనం తెలుసుకోవాల్సిన పాఠం ఏమిటంటే, దేవుడిచ్చే భాగ్యం రక్త సంబంధం మాత్రమే కాదు, భక్తి సంబంధం కూడా. కొంతమంది స్త్రీలకు పుత్రుడు పుట్టకపోవటం అనేది దైవ పరీక్ష మాత్రమే, కాని ఎట్టి పరిస్థితుల్లో అది శాపం కాదు. దేవుడు వారికి భక్తి రూపంలో, సేవా రూపంలో సంతానం లాంటి ఆనందాన్నిస్తాడు. ఒకప్పుడు కుందలవతి అనే రాజకుమార్తె దుర్వాస మహర్షిని తన యవ్వన అహంకారంతో అవమానించింది. మహర్షి ఆమెను శపించారు, నీ గర్భంలో ఎప్పటికీ పుత్రబీజం స్థిరపడదు అని. తర్వాత ఆమె పశ్చాత్తాపంతో తపస్సు చేసింది. కాని ఆ శాపం పూర్తిగా తొలగలేదు. ఆ తపస్సును మెచ్చిన దేవుడు ఆమెకు ఒక వరాన్నిచ్చాడు, నీ గర్భం నుండి పుత్రుడు పుట్టకపోయినా నీ ఆశ్రమంలో అనేక అనాథలు జీవిస్తారు అని. దీనివల్ల మనం తెలుసుకోవలసింది ఏమిటి అంటే, దైవశాపాలు కూడా మారిపోతాయి. మన పశ్చాత్తాపం, సేవ ద్వారా ఎవరికి పుత్రుడు పుట్టకపోతే వారు ఇతరులకు తల్లిలా సేవ చేస్తే అదే పుణ్యం వారికి లభిస్తుంది. ఇక మరొక పౌరాణిక కథ ప్రకారం కర్దమ మహర్షి భార్య దేవహూతి తన భర్త ఆదేశంతో భక్తి మార్గంలో నడిచింది. ఆమె మనసులో దైవభావం పెరిగినప్పుడు మాత్రమే కపిలుడు అనే పుత్రుడు జన్మించాడు. కాని ఆమె జీవితంలో ఒక దశలో అహంకారం పెరిగినప్పుడు పుత్రజన్మం ఆమెకు ఆలస్యమైంది. దీని ద్వారా మనం తెలుసుకోవలసిన నీతి ఏమిటంటే, పుత్రభాగ్యం అనేది శారీరకమైంది మాత్రమే కాదు, మనసు, ఆలోచన, కర్మ యొక్క ఫలితం. అసూయ, కోపం, లోపం వంటి గుణాలు స్త్రీని దైవభాగ్యం నుండి దూరం చేస్తాయి. అటువంటి స్త్రీలకు పుత్రుడు పుట్టే భాగ్యం ఉండదని మన పురాణాలు కూడా చెబుతున్నాయి. ఇలా పౌరాణిక కథల ప్రకారం ఇటువంటి లక్షణాలు ఉన్నటువంటి స్త్రీలకు పుత్రుడు పుట్టే భాగ్యం ఉండదు. హిందూ ధర్మంలో పుత్రుడు అంటే కేవలం కొడుకు మాత్రమే కాదు, పుత్ర అంటే పుత్ అనే నరకంలో పితరులను రక్షించేవాడు. అందుకే పౌరాణిక కాలం నుంచి పుత్రభాగ్యం అత్యంత పవిత్రమైందిగా భావించారు. భర్తకు అవమానం చేయటం, పుణ్యకార్యాలను తక్కువగా చేయటం వంటి పనులు పుత్రభాగ్యాన్ని దూరం చేస్తాయని కూడా పురాణాలు చెబుతున్నాయి. అలాగే జ్యోతిష్య శాస్త్రం చెప్పే సూచనలు ఏమిటంటే, పుత్ర సౌభాగ్యం పంచమ భావం అంటే 5వ ఇంటి ద్వారా నిర్ణయించబడుతుంది. జనన జాతకంలో పుత్రభాగ్యాన్ని తగ్గించే కొన్ని సూచనలు ఉన్నాయి. అందులో ఒకటి పంచమ భవంలో శని లేదా కేతు దోషం ఉండటం. ఇది గత జన్మలో పిల్లలపై కఠినంగా వ్యవహరించిన వారికి జరుగుతుంది. అలాగే పంచమాధిపతి అంటే 5వ ఇంటి అధిపతి పాపగ్రహ దృష్టిలో ఉండటం, ఇది కూడా పుత్రయోగాన్ని దెబ్బతీస్తుంది. అలాగే కేతు చంద్ర, కేతు గురుయోగం పుత్ర సంతానంలో ఆటంకాన్ని తెస్తుంది. అలాగే మంగళ, శని, రాహు కలిసి 5వ ఇంట్లో ఉండటం ద్వారా కూడా పుత్రలాభం ఆలస్యమవుతుంది, లేదా కొంతమందికి ఇది జరగకపోవచ్చు కూడా. అయితే జ్యోతిష్యం అనేది మనకి శిక్ష కాదు, అది హెచ్చరిక మాత్రమే. పరిహారాల ద్వారా పరిసరాలను మార్చుకోవచ్చు. అలాగే పుత్ర భాగ్యం దూరమవ్వటానికి
కొన్ని పాప కార్యాలు కూడా కారణమవుతాయని పురాణాలు చెబుతున్నాయి. భర్తను అవమానించటం, భక్తిని హేళన చేయటం ఇది స్త్రీ ధర్మానికి వ్యతిరేకం. ఈ విధంగా చేసిన స్త్రీకి పుత్రభాగ్యం కలగదు. అలాగే గర్భిణీ స్త్రీలను దూషించటం లేదా ఎగతాళి చేయటం కూడా దేవతా శాపాన్ని తెచ్చిపెడుతుంది. అటువంటి స్త్రీలకు పుత్రభాగ్యం కలగదు. అలాగే దేవతలు ఇచ్చిన వ్రతాన్ని నిలబెట్టుకోకపోవటం, ప్రత్యేకంగా సుబ్రహ్మణ్యుడు, శ్రీవిష్ణువు లేదా పార్వతీదేవి వ్రతం విరమించటం పుత్రదోషానికి దారితీస్తుంది. అలాగే గర్భంలో ఉన్న శిశువుపై అనాసక్తి లేదా ద్వేషాన్ని చూపించటం ఇది ఆత్మబంధానికి వ్యతిరేకం. ఇటువంటి స్త్రీలకి పుత్రభాగ్యం కలగదు. అలాగే గత జన్మలో బిడ్డలకు హాని చేసినా లేదా గర్భపాతకాలు చేసినా కాని పుత్రభాగ్యం లేకపోవటానికి ఇది ప్రధాన కారణమవుతుంది. పౌరాణిక కథలు చెప్పేది కూడా సహనం, భక్తి, పుణ్యకార్యం ఉంటేనే పుత్రభాగ్యం నిలుస్తుందని. పుత్రభాగ్యం కోసం చేయవలసినటువంటి పూజలు కూడా కొన్ని ఉన్నాయి. అందులో ఒకటి శ్రీ సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన. ప్రతి మంగళవారం లేదా షష్ఠి రోజున సుబ్రహ్మణ్యుడికి పాలు, జామకాయలు, తేనె నైవేద్యం పెట్టాలి. ఓం సరం శరవణ భవాయ నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించాలి. అలాగే పుత్రయోగం లేని స్త్రీలు సంతాన గోపాలకృష్ణ పూజ చేస్తే కనుక గర్భ సాఫల్యం కలుగుతుంది. శ్రావణం లేదా కార్తీకం నెలలో ఉపవాసంతో ఈ పూజ చేయాలి. అలాగే పుత్రదోషాలు, సర్పశాపాలు ఉంటే నాగదేవత పూజ చేయాలి. సుబ్రహ్మణ్య షష్ఠి, నాగపంచమి రోజులు ఈ నాగపూజకు ఉత్తమమైన రోజులు. అలాగే పితృదోషం వల్ల కూడా పుత్రయోగం దూరమవుతుంది. ప్రతి అమావాస్య రోజున పితృదేవతలకు తర్పణం చేయాలి. గర్భిణీ స్త్రీలకు పాలు, పండ్లు, వస్త్రాలు ఇవ్వటం పుణ్యప్రదం. ఇది పుత్ర సౌభాగ్యాన్ని పెంచుతుంది. ఇటువంటి పూజలు, ఇటువంటి పరిహారాల ద్వారా కూడా పుత్ర సంతానాన్ని పొందుకోవచ్చు. పురాణాలు ఏం చెబుతున్నాయంటే పాపం శాశ్వతం కాదు, పశ్చాత్తాపం ఉంటే దైవం ఖచ్చితంగా క్షమిస్తాడు అని. అందుకే పుత్రభాగ్యం లేని స్త్రీలు భక్తితో భగవంతుణ్ణి ప్రార్థిస్తే ఆయన అనుగ్రహం ఖచ్చితంగా దక్కుతుంది. ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం సంతాన గోపాలకృష్ణాయ నమః, ఓం సరం శరవణ భవాయ నమః. ఈ మంత్రాలు భక్తితో జపిస్తే మనసులోని నిస్పృహ తొలగిపోయి దైవకృప ఏర్పడుతుంది. పుత్రుడు పుట్టటం లేదు అనేది కర్మ ఫలితం. కాని దైవభక్తి, పుణ్యకార్యాలు, మాతృ సహనం ఉంటే ఏ దోషం కూడా నిలబడదు. దేవుడి ముందర అంకిత భావంతో మనసు ఉంచితే ప్రతి దుఃఖం కూడా సుఖంగా మారుతుంది. చూశారు కదండి, ఎటువంటి స్త్రీలకు పుత్ర భాగ్యం కలగదు, అలాగే పుత్రుడు జన్మించాలంటే ఎటువంటి పనులు చెయ్యాల్సి ఉంటుంది. పౌరాణిక కథల ప్రకారం పుత్రుడు జన్మించకపోవటానికి ఎటువంటి కారణాలు ఉంటాయి, అలాగే పుత్ర సంతానం లేనివారు ఎటువంటి పూజలు, ఎటువంటి పరిహారాలు పాటించాలి, అలాగే పుత్రుడు జన్మించకపోవటం అనేది పాపమా, దైవ పరీక్ష అనే వివరాలు కూడా పౌరాణిక కథల ద్వారా తెలుసుకున్నారు. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.